ప్రకృతి పురాతన కట్టడాలు, భారతీయ సంస్కృతి వైభవం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ప్రకృతి ఒడిలో ప్రవహించే ప్రతి పవిత్ర నది ఒక జీవాంతమైన చరిత్ర. నీటి ప్రతి అలలో ఒక పురాణం, భక్తి, విశ్వాసం, సంస్కృతి, వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్న పవిత్ర జలధార సరయూ నది. ప్రకృతి అందాలు, ప్రాచీన నిర్మాణాలు, పురావస్తు విశేషాలు ఇవన్నీ మీ ముందుకు తీసుకురావడం మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే సరయూ నది గురించి మీరు ఇప్పటి వరకు వినని చారిత్రక పురావస్తు విశేషాలు తెలుసుకోబోతున్నారు. ఈరోజు మనం ఉన్న ప్రదేశం భారతదేశ ఆధ్యాత్మిక హృదయం అని చెప్పబడే అయోధ్యలో. ఆ నగరానికి ప్రాణం లాంటి పవిత్ర నది సరయూ నది. హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి ఉద్భవించి ఉత్తరప్రదేశ్ గుండా ఈ సరయూ నది ప్రవహిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే పవిత్రమైన ఈ సరయూ నది గంగా నదికి ఉపనది. పురాణాల ప్రకారం ఈ నది దేవలోకం నుంచి అవతరించిందని చెబుతారు. వాల్మీకి రామాయణంలో కూడా సరయూ నది ప్రస్తావన ఉంది. ఇది ప్రాచీన కోసల రాజ్యానికి జీవనాధారం. పురావస్తు ఆధారాల ప్రకారం అయోధ్య ప్రాంతం వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. అయోధ్య అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు శ్రీరాముడు. శ్రీరాముడు చిన్ననాటి నుంచి సరయూ తీరంలోనే పెరిగాడని పురాణాలు చెబుతున్నాయి. సరయూ తీరంలోనే రాజ్యాభిషేకాలు, యాగాలు, ధార్మిక కార్యాలు జరిగేవి. వనవాసానికి వెళ్లే ముందు కూడా శ్రీరాముడు సరయూ నది దగ్గర ప్రజలతో వీడ్కోలు చెప్పాడని విశ్వాసం. చివరగా రాముడు తన అవతారాన్ని ముగించేటప్పుడు సరయూ నదిలో ప్రవేశించాడని కథనం ఉంది. అందుకే ఈ నది మోక్ష ప్రదాయిని అని భావిస్తారు. అయోధ్య వేల సంవత్సరాల చరిత్రను తన ఒడిలో దాచుకున్న పవిత్ర నగరం. సరయూ తీరంలో పురాతన ఘాట్లు నిర్మించబడ్డాయి. ఇప్పటికీ ఉన్న రామా ఘాట్, గుప్తార్ ఘాట్ వంటి ప్రదేశాలు ప్రాచీన నిర్మాణ శైలిని చూపిస్తున్నాయి. మౌర్య, గుప్త కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. పురావస్తు తవ్వకాల్లో ప్రాచీన ఇటుక నిర్మాణాలు బయటపడ్డాయి. ఇటీవల సంవత్సరాల్లో సరయూ తీరం అద్భుతంగా అభివృద్ధి చేయబడింది. విస్తృతమైన ఘాట్ మెట్లు, శుభ్రమైన రోడ్లు, లైటింగ్ సదుపాయాలు, ప్రత్యేక వాక్వేలు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వల్ల ఇది టూరిస్టులకు ప్రధాన ఆకర్షణ అయింది. ఇలాంటి పవిత్ర దర్శనాలను మీరు చూస్తూ ఉంటే మాతో కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించండి. ఈ ప్రకృతి ప్రయాణాలు, నదుల జీవన విధానం మరియు ఆధ్యాత్మిక అనుభూతులను ఆస్వాదించాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. సరయూ తీరం వద్ద ఉన్న ఘాట్లు భక్తి మరియు నిర్మాణ కళకు చిహ్నాలు. ఉదయం సూర్యోదయ సమయంలో భక్తులు పవిత్ర స్నానం చేస్తారు. నీటి అలలపై పడే సూర్యకిరణాలు ఒక దివ్య కాంతిని సృష్టిస్తాయి. పిల్లలు, వృద్ధులు అందరూ ఒకే భావంతో స్నానం చేసి ప్రార్థనలు చేస్తారు.
సాయంత్రం వేళ లైట్ల కాంతిలో సరయూ నదీ తీరం ఒక స్వర్గాన్ని తలపిస్తుంది. ఘాట్ వద్ద జరిగే ఆరతి అద్భుత దృశ్యంగా భక్తులను ఆకర్షిస్తుంది. దీపాల కాంతి నీటి మీద ప్రతిబింబిస్తూ దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఘంటారావం మంత్రోచ్చారణలతో ఆ పరిసరాలు ఆధ్యాత్మిక స్పర్శను పొందుతాయి. సరయూ నది ఒడ్డున అభివృద్ధి చేసిన తీర ప్రాంతంలో ఒక విశాలమైన రహదారి కొనసాగుతూ ఉంటుంది. ఆ రహదారిపై ప్రయాణిస్తూ ఉంటే వీణ ఆకారంలో రూపొందించిన పత్రికలు, మధ్యలో ఉన్న భారీ వీణ శిల్పం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. నదులు కేవలం ఆధ్యాత్మిక ప్రదేశాలు కాదు, అవి పర్యావరణ సమతుల్యతకు మూలాధారం. సరయూ నది వల్లే ఇక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఆ మార్గం వెంట గోడలపై చెక్కిన రామాయణ శిల్పాలు ప్రతి ఘట్టాన్ని చిత్రరూపంలో చూపిస్తూ మన ప్రయాణాన్ని ఒక పవిత్ర యాత్రగా మార్చేస్తాయి. ఇదే పవిత్రమైన సరయూ నదీ తీరం. ప్రతి అలలో శ్రీరాముని స్మృతి, ప్రతి గాలిలో త్రేతాయుగపు పవిత్రత నిండి ఉన్న ఈ దివ్య స్థలం మనసును శాంతితో నింపుతుంది. అయోధ్య మహిమను మళ్ళీ మళ్ళీ అనుభవించాలనిపించే ఈ సరయూ తీరం భక్తి మరియు సంస్కృతికి శాశ్వత చిహ్నంగా పిలిచింది. ఈ దివ్య దర్శనం మీ హృదయానికి ఆనందం నింపాలని కోరుకుంటూ ఈ పవిత్ర యాత్రలో మా వెంట ఉన్నందుకు ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మరియు ఇలాంటి ప్రకృతి చారిత్రక పురావస్తు విశేషాల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో అయోధ్యలోని ప్రాచీన మహల్ల విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్. ధన్యవాదాలు.